సాధనకు స్వాగతం. సాధారణంగా మనకి జీవితంలో అనేక సందర్భాల్లో అనేక రకాలుగా మనకి తటస్థపడేటటువంటి మనుషులు ఉంటూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఆలోచిస్తూ ఉంటారు. ఏ ఇద్దరు ఒకే రకంగా ఆలోచించరు. అంటే మన భావాలు కలిసినాయండి అని అనుకున్నా కూడా వాళ్ళిద్దరి భావాలు ఒకే రకంగా ఉండవు. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి కూడా ఒక యునీక్ బీయింగ్. బీయింగ్ అంటే మామూలుగా మనం సాధారణంగా ఏం చేస్తుంటాం అంటే చేస్తుంటాం. ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. మనం సమ్ డూయర్స్ అంటాం. ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. గాలి పీల్చడం కూడా పనే కాబట్టి ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. దానికంటే ముందు మనం బీయింగ్స్. బీయింగ్ అంటే అట్లా ఉండటం. లెట్ ఇట్ బీ అంటాం కదా! దాన్ని అట్లా ఉండని అంటుంటాం కదా! బీయింగ్స్ వేర్ ఆల్ బీయింగ్స్ అంటారు. సో ఈ బీయింగ్స్ అనేటటువంటి వాళ్ళు మనతో మన చుట్టూ ఉన్న వాళ్ళు ఇలా రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. మన ఆలోచనలు వేరుగా ఉంటాయి. వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉంటాయి. మరి ఇన్ని రకాలైనటువంటి వైవిధ్యం ఎక్కడి నుంచి వస్తోంది అని మనం ఎప్పుడన్నా ఆలోచించామా? ఆలోచించాం. మనం వాడి గతంలో చాలా సార్లు మనం చెప్పుకున్నాం. స్వభావం అనేటటువంటిది ఎలా పనిచేస్తుంది? ఆ స్వభావం అనేటటువంటిది మనిషిని ఎలా ఆడుకుంటుంది? జంతువులకి జంతు స్వభావం ఉంటుందండి. వాటికి మనం బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే న్యాచురల్ గా దానికి ఆ స్వభావం ఉంటుంది, అలా ప్రవర్తిస్తుంది. కానీ మనిషిలో అన్ని రకాలైనటువంటివి ఉంటాయి. జంతు స్వభావం ఉంటుంది, మనిషి స్వభావం ఉంటుంది, కొంతమందిలో దైవీ స్వభావం ఉంటుంది. ఇలా రకరకాలుగా ఉంటాయి. ఇంకా హింసాత్మకమైనటువంటి స్వభావం ఉంటూ ఉంటుంది. ఇవన్నీ మనలో ఉన్నా కూడా మనం బయటికి ఏదో మరి మేకతోలు కప్పుకున్న పులు ఏదో అంటారు చూడండి, ఆ విధంగా మనం కనపడుతూ ఉంటాం. వి ఆల్వేస్ ట్రై టు షో అవర్ బెస్ట్ టు ద సొసైటీ. లోపల ఎలా ఉన్నా కూడా. అందుకే పూర్వం ఒకప్పుడు మనకు చెప్పినటువంటి అనేక రకాలైనటువంటి పురాణ గ్రంథాల్లో నుండి, వేదాల్లో నుండి ఎక్కడైనా కూడా రాక్షసులు అనేవాళ్ళు ఉన్నారు, మరి దేవతలు అనేవాళ్ళు ఉన్నారు అని రకరకాలుగా మనకి ఎన్నో రకాలుగా కథలు చెప్తూ ఉంటారు. మరి ఇప్పుడు అందరూ ఒక దాంట్లోనే ఉన్నారు. ఈ వేరు శరీరాలు ఎందుకు, వీళ్ళందరినీ కలిపి ఒకే దాంట్లో కుట్టేద్దాం అని చెప్పేసి ఒకే మనిషి అనేటటువంటి దాంట్లో వేసి కుట్టేశారు అని చెప్పారు. ఎలా కుట్టేస్తారండి? ఇంతమంది లోపల మరి అలా కుక్కొని ఉంటారండి? కుక్కొనే ఉంటారు. ఎలా ఉంటారు? మన భావాల రూపంలో ఉంటారు. మనలో ఉన్నటువంటి భావాలు ఎలా పనిచేస్తున్నాయి, మనలో ఉన్నటువంటి ప్రపంచం ఎలా ఉంది అన్న దాన్ని బట్టి మనలో దైవీ స్వభావం ఉందా, మానవ స్వభావం ఉందా, రాక్షస స్వభావం ఉందా, మరి లేకపోతే జంతు స్వభావం ఉందా, ఇవన్నీ ఉంటాయి. యానిమల్ నేచర్, హ్యూమన్ నేచర్, డివైన్ నేచర్ అని చెప్తారు వీటిని. ప్రతి ఒక్కళ్ళలో పుట్టుకతోటి యానిమల్ నేచర్ అనేది ఉంటుంది. ఆ యానిమల్ నేచర్ ని మనం ఏం చేసుకోవాలి? మెల్లిమెల్లిగా టేమ్ చేసుకోవాలి. ఒక యానిమల్ తోటి మనం సర్కస్ లో ఉండే జంతువుల్ని మనం ఏ విధంగా అయితే మనుషులు టేమ్ చేసుకుంటారో అలాగే మనం కూడా టేమ్ చేసుకొని మెల్లిమెల్లిగా మనం దాన్ని మనకి అనుకూలంగా మనం మార్చుకోవాలి అని చెప్పేసి మనం చాలా సార్లు చెప్పుకున్నాం. ఎందుకు మళ్ళీ మళ్ళీ అదే చెప్పుకుంటాం అంటే మనం అక్కడే ఫెయిల్ అవుతాం కాబట్టి. మనం ఏ సబ్జెక్ట్ లో అయితే ఫెయిల్ అవుతామో ఆ సబ్జెక్టే మళ్ళీ చదవాలిగా. మ్యాథమెటిక్స్ లో ఫెయిల్ అయిన వాడు ఫిజిక్స్ చదువుతాడా? చదవడుగా. మ్యాథమెటిక్సే చదవాలి. ఏ సబ్జెక్ట్ లో మనం ఫెయిల్ అవుతున్నామో, కొన్నిసార్లు ఏ ప్రాబ్లం దగ్గర, ఏ థీరం దగ్గర మనం ఫెయిల్ అవుతున్నామో దాన్నే మళ్ళీ చదువుకోవాలి. అంతేగాని మనం పాస్ అయిపోయాం అని అనుకున్న సబ్జెక్టులు మనం చదువుతామా? ఎగ్జామ్స్ లో రాసేవాళ్ళు. ఇంటర్మీడియట్ రాస్తున్నాడు, 10th క్లాస్ రాస్తున్నాడు, లేదు ఇంకా పై తరగతులు, ఏదో సబ్జెక్ట్ పోతుంది. సబ్జెక్ట్ పోయినప్పుడు పోయిన సబ్జెక్టే రాస్తాడు. ఈ మధ్యనే ఇంటర్మీడియట్ 10th క్లాస్ ఎగ్జామ్స్ వచ్చినాయి కదా! మరి ఎవరికి ఎంత వచ్చినాయో అన్నది కూడా మరి వాట్సాప్‌లో పెట్టుకున్నారు, ఫేస్‌బుక్‌లో పెట్టుకున్నారు, ట్విట్టర్‌లో పెట్టేశారు. పిల్లలకి వచ్చిన మార్కుల్ని పెద్దవాళ్ళు చాలా గర్వంగా పెట్టేసుకున్నారు కదా! మరి పాపం ఆ మార్కులు రావడానికి పిల్లలు ఎంత కష్టపడ్డారో, ఎంత మానసికంగా ఎంత హింస అనుభవించారో అది పెద్దవాళ్ళకి అవసరం లేదు. మా అబ్బాయికి ఇన్ని మార్కులు వచ్చినాయని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. వాడు ఎంత హింసపడ్డాడో నీ నుంచి ఆ మార్కులు తెచ్చుకోవడానికి. అవి మాకు అనవసరం అండి. అవతలవాడు ఎలా పోతే ఏమైంది? వాడు మార్కులు తెచ్చుకొని పైకి రావాలి, బాగా సంపాదించుకోవాలి. ఇదే గోల. అంటే అది ఆ స్వభావం అలా ఉంటుంది. సరే అవన్నీ పక్కకు పెట్టేయండి. మనకు సంబంధం లేని విషయాలు. అది ఎవరిది వాళ్ళది. అయితే మనం నేర్చుకోవాల్సిన దాంట్లో మనం బుద్ధి తెచ్చుకొని మనం ప్రవర్తించాల్సినవి మనకు ఉంటూ ఉంటాయి. మనం అవి ఫెయిల్ అవుతూ ఉన్నాం. ఆ ఫెయిల్ అయినవే మళ్ళీ మళ్ళీ మనం చెప్పుకోవాలి. ఏమిటో సార్ మీరు ఈ మధ్య చెప్పిందే చెబుతున్నారు మాకు అనిపిస్తుంది అంటే, అది ఎవరికి అనిపిస్తుంది అంటే అది ఆల్రెడీ ఆ విషయంలో పాస్ అయిపోయిన వాళ్ళకే అనిపించాలి నిజం చెప్పాలంటే. లేదు నాకు కూడా అనిపిస్తోంది, ఎవరికైనా కూడా అనిపిస్తోంది అంటే దానికి ఏమనుకోవాలంటే
వాళ్ళు దాంట్లో మార్పు తెచ్చుకోవటానికి ఇంకా సిద్ధంగా లేరు అని అర్థం. ఇది బాగా గమనించుకోవాలి. ఇది కారణం ఏంటంటే మనలో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి తామసిక ప్రవృత్తి వల్ల వస్తుంది. మామూలుగా మనకి కనపడే వాళ్ళు యోగి, భోగి, రోగి అని 3 చెప్తారు కదా! నవ్వటం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవటం ఒక రోగం అన్నారు. ఎవరో తెలుసా? జంధ్యాల గారు. జంధ్యాల సినిమాలు చూస్తే తెలుస్తుంది. ఆయనవన్నీ చాలా హాస్యాత్మకంగా ఉంటాయి. ఈ 3 కూడా సత్వము, రజస్సు, తమస్సు అనే వాటితోటి మనం కంపేర్ చేసుకోవచ్చు. యోగి అయినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు సత్వగుణంతో ఉంటాడు. భోగి అయినటువంటి వాడు రజోగుణంతో ఉంటాడు. అంటే అది పొందాలి, ఇది పొందాలి, దాన్ని సాధించాలి, దీన్ని సాధించాలి, ఇంకేదో చేసేయాలి అని తపన పడుతూ ఉంటాడు విపరీతంగా. అది చేస్తే సుఖంగా ఉంటా, ఇది చేస్తే సుఖంగా ఉంటా అని పడుతూ ఉంటాడు. ఇక రోగి అయినటువంటి వాడు తమస్సు ఒక రకమైనటువంటి ఏముందండి, అది చేస్తే ఏమొస్తుంది, ఇది చేస్తే ఏమొస్తుంది, ఆ పూజలు చేస్తే ఏమొస్తాయి, ఈ పూజ అంటే దేనికి సిద్ధంగా లేడు. ఈ మూడింటిని మనం ఇలా పోల్చుకోవచ్చు. మనం ఏ స్థితిలో ఉన్నాం? ఎవరికి వాళ్ళే ఉద్ధరే ఆత్మని ఆత్మానం అని చెప్పాడు కదా మనకి భగవద్గీతలో. ఇంకొకటి చెప్పకూడదు. నీకు ఎవరైనా గురువు ఉంటే ఆ గురువు దగ్గర నువ్వు శిష్యకం చేస్తూ ఉంటే, గురువు అందించినటువంటి సాధన నీ జీవితంలో వెళుతూ ఉంటే, ఆ గురువు నీకు చెప్తాడు, ఒరేయ్ నీలో ఇవన్నీ ఉన్నాయిరా, మెల్లిమెల్లిగా సెట్ చేసుకో అని ఆ గురువు చెప్పాలి. మన ఇంటి పక్కవాడు, మన ఇంటి వెనకవాడు, పైన ఉన్నవాడు, మన ఇంట్లో వాళ్ళు చెప్తే మనకు నచ్చదు. ఎందుకంటే నాకు వీళ్ళు చెప్పేవాళ్ళ అని అనిపిస్తుంది. ఆ స్థితి నుంచి మనం బయటికి రావటానికే ఈ సాధనలన్నీ కూడా. చెప్పుకున్న విషయాన్నే మనం 10 సార్లు ఎందుకు చెప్పుకుంటాం అంటే, ఇందాక చెప్పినట్టు మనం అందులోనే ఫెయిల్ అయిపోతూ ఉంటాం. ఇన్ని విషయాలు తెలిసినా భగవద్గీతలో చెప్పినటువంటి 700 శ్లోకాలు భగవద్గీత అంతా బట్టి పట్టేసిన, ఇక్కడ బట్టి పట్టడం అని ఎందుకన్నానంటే, అవి ఊరికే మన ఎక్కడో ఒక మనసులో మూల ఉండటమే బట్టి పట్టడం అంటే. కానీ అది హృదయస్థమైతే, చూడండి రెండిటికి చాలా తేడా ఉంది. బట్టి పడితే ముక్కును పెట్టుకున్నట్టు ఉంటుంది. ఏదో ఒకటి రా, ఆ బట్టి పట్టేసి పరీక్షల్లో రాసేసి అయిపోతుంది, ఆ పరీక్ష పాస్ అయిపోతాం అని అంటారు కొంతమంది. కానీ హృదయస్థమైనది అనుకోండి, అది నీ హృదయంలో స్థిరపడిపోతుంది. అది ఎలా స్థిరపడుతుందంటే, ఎన్ని సంవత్సరాలైనా, అవసరమైతే భగవద్గీత ప్రకారం అయితే ఎన్ని జన్మలైనా నువ్వు నేర్చుకున్న విషయం, దానిని నీ ఆచరణలోకి తెచ్చుకున్న విషయం, అది నీతో పాటే ప్రయాణిస్తుంది. నీతో పాటే అంటే ఇవన్నీ మనం ఒక్కొక్కటి మన వేరుశనగ పప్పు ఒలుచుకున్నట్టుగా ఒలుచుకుంటూ వెళ్ళాలి. నీతో పాటే అంటే నువ్వు వేరు, నీ శరీరం వేరు. మళ్ళీ అక్కడ మనం అండర్లైన్ చేసుకోవాలి. నీతోటే వస్తుంది. వాడు వెళ్ళిపోయాడండి అంటే వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడి నుంచో వచ్చాడు, అక్కడికి వెళ్ళిపోయాడు. కానీ వాడితో ఈ శరీరంలో ఉన్నంత కాలం ఉన్న అనుభవం వాడితోటి వెళ్తుంది. నేర్చుకున్న విషయం వాడితోటి వెళ్తుంది. వాడికి ఉన్నటువంటి అవన్నీ కూడా వాడు తీసుకొని వాడితోటి ఒక మనస్సులో ఉండేటటువంటి జ్ఞాపకాల రూపంలో, అనుభవాల రూపంలో వాటిని క్యారీ చేస్తాడు. శరీరం లేనివాడు ఇవన్నీ ఎలా క్యారీ చేస్తాడు? మెంటల్ గా క్యారీ చేస్తాడు. అంటే శరీరం వదిలినా కూడా వాడికి ఒక మనస్సు ఉంటుంది. ఆ మనసులో ఉంటాయి వీటికి అనుభవాల రూపంలో. అంటే ఒక విత్తనం రూపంలో ఉంటాయి అన్ని. మళ్ళీ అది మొలకెత్తినప్పుడు చెట్టు ఎలా అయితే వృక్షం వస్తుందో ఆ విధంగా రావటం అన్నది జరుగుతుంది. దానికోసమే మళ్ళీ మనం మాట్లాడుకుంటూ ఉంటాం. దానికోసమే భగవద్గీత అనేటటువంటి అత్యద్భుతమైనటువంటి యోగ శాస్త్రం. అది ధర్మశాస్త్రం అన్నారు, మానవ ధర్మశాస్త్రం అన్నారు. అంటే ఒక మనిషి సంతోషంగా జీవించడానికి కావాల్సినటువంటి విషయాలు, చేయవలసినటువంటి సాధన అన్ని కూడా అందులో ఉన్నాయి. నాన్న మనసే ప్రధానంగా నువ్వు సాధన చేయి, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి సాధన చేయి అని మనకి ఎన్ని విషయాలు చెప్పాడండి ఇందులో. వినేశాను సార్. అసలు భగవద్గీత మీద యూట్యూబ్ లో ఎన్ని వీడియోలు ఉన్నాయో అన్ని వీడియోలు నేను వినేశాను. నమస్కారం, మీ పాదాలకు నమస్కారం. అయితే సందర్భం వచ్చినప్పుడు ఏం చేస్తున్నావు? సందర్భం వచ్చినప్పుడు నీకు ఉపయోగించినటువంటి, నువ్వు పొందినటువంటి జ్ఞానం నీకు ఉపయోగపడుతోందా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్ ఏ మనిషికైనా. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగాం, అన్ని పుణ్య నదుల్లో తిరిగాం, కానీ మన స్వభావం మారలేదు, మన బుద్ధి మారలేదు. అలాగే ఉంటుంది. గుడికెళ్ళంగానే అడ్డబొట్లు, నిలువుబొట్లు, రకరకాలుగా కొబ్బరికాయలు, పళ్ళు, పూలు, దేవుడి దగ్గర నుంచి నేను దండం పెడుతుంటే ఆ పువ్వు ఇలా పడిందండి, ఇంకేముంది, నా జన్మ ధన్యమైంది. నిజమే, నీ జన్మ ధన్యమైంది, ఒప్పుకుందాం. కానీ నీ ప్రవర్తన ఎలా ఉంది అవతల వాళ్ళతో? అది మనం గమనించుకున్నామా? మన సొంత విషయాల కంటే పక్క వాళ్ళ విషయాలు మనకి చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ గా ఉంటుంది. వాడికి ఈ మధ్యలో ఏందిటండోయ్, నీకెందుకు, అవసరం లేదు కదా. కానీ మనకు అదే ఇంట్రెస్ట్. ఎందుకు? మన స్వభావం, మన బుద్ధిలో అలా ఉంది. మన బుద్ధిలో ఎలా ఉందో అన్నదాన్ని బట్టి మనకి, మన ప్రవర్తనలో మనకు తెలిసిపోతూ ఉంటుంది. బయటికి ఎంత నటించినా ఏదో ఒక సందర్భంలో అది బయటపడుతుంది.
మనం చాలా గుళ్ళు తిరుగుతాం, చాలా పుణ్యక్షేత్రాలు తిరుగుతాం. ప్రతి పుణ్యక్షేత్రంలో కూడా, ప్రతి దైవాలయంలో కూడా ఎక్కడికి వెళ్ళినా పవిత్ర స్థలాన్ని మనం మనం అనుకుంటున్నామో అక్కడ సూక్ష్మంగా దైవీ ప్రజ్ఞలు ఉంటాయి అన్నది పరమసత్యం. కానీ ఎలా ఉంటాయి? భౌతికంగా ఉండవు, అవి సూక్ష్మంగా ఉంటాయి. సూక్ష్మంగా ఉన్నటువంటి ప్రజ్ఞలు నీ భౌతిక ప్రవర్తనని పట్టించుకోవండో, అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. గుళ్ళోకి వెళ్ళి ఫలాని వాడు నాశనం అయిపోవాలని నువ్వు కోరుకుంటున్నావు అంటే, అది నువ్వు భౌతికంగా వాడు కనపడితే కావలించుకొని అరే నీ గురించే దండం పెట్టానురా, నువ్వు బాగుండాలని దండం పెట్టానురా అని వీడు పైకి మాట్లాడుతున్నా, లోపల వాడు నీ ఆలోచనను చూసావా, ఆ ప్రజ్ఞలు నీ లోపల ఉన్న తత్వాన్ని, నీ లోపల ఉన్న స్వభావాన్ని, నీ లోపలి భావాన్ని గమనిస్తాయి. మనం అనుకుంటాం బయటికి ఎవరికి చెప్పట్లేదు కదా, మన భావం ఎవడికి తెలుసు అనుకుంటాం. ఇదే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవరు చూడట్లేదు అనుకుందిట. ఇవి ముఖ్యమైన సూత్రాలండి మన జీవితంలో మనం పాటించవలసినటువంటి సూత్రాలు. ఇవి మిస్ అయిపోతాం. అంటే వీఆర్ ఆల్ ఫెయిలింగ్. ఈ విషయాల్లో మనం ఫెయిల్ అవుతున్నాం. వాడికి ఎవడికో ఏదో అయిందిట, మనం ప్రపంచం అంతా ఈ వాట్సాప్ లో మీకు తెలుసా ఈ విషయం అని మొదలు పెట్టేస్తాం. చెప్పకపోతే వచ్చిన నష్టం ఏంటి? అంటే మన కామన్ సెన్స్ పనిచేయటల్లా. దాన్నే మనం బుద్ధి అంటాం, విచక్షణ జ్ఞానం అంటాం. ఇవన్నీ మనలో ఎలా పనిచేస్తున్నాయి అన్నది మనం ప్రతి క్షణం దాన్ని గమనించుకోవటము సాధనలో ఒక భాగం. అదేమీ లేకుండా ఈ మధ్య నేను కొత్తగా మెడిటేషన్ లో జాయిన్ అయ్యానండి. ఇవేం లేకుండా మెడిటేషన్ చేస్తే ఏముంటుంది, అక్కడికి వెళ్ళినా కూడా నేను ఒక విషయం వాడు ఎవరికో చెప్పడం మర్చిపోయా. పలాని వాడికి ఉద్యోగం పోయింది, పలాని వాడిని ఇది చేశారు, పలాని వాడిని అది చేశారు. ఈ విషయం అందరికీ చెప్పాను కానీ పలాని వాడికి చెప్పలేదే, అర్రే అని గుర్తొస్తుంది నీ ధ్యానంలో. ఎందుకంటే నీ బుద్ధి అలాంటిది కాబట్టి. గుడికి వెళ్ళినా అదే గుర్తొస్తుంది, ఎక్కడికి వెళ్ళినా అదే గుర్తొస్తుంది. కాబట్టి మనం మార్చుకోవాల్సినటువంటి విషయాలకు మనమే మార్చుకొని వాటిని ముందుకు వెళ్ళటానికి ఈ చెప్పబడేటటువంటి ఎన్నో రకాలైనటువంటి సూత్రాలు మనకు ఉపయోగపడతాయి. అప్పుడు జీవితం ఆనందం ఏమవుతుందండి. అవి లేకుండా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ధ్యాన కేంద్రాలు, ఎన్ని మెడిటేషన్ సెంటర్స్కి వెళ్ళినా కూడా మనకి ఉపయోగం లేదు. భగవద్గీతలో ధ్యాన యోగం అనేటటువంటి ఆత్మ సంయమ యోగం గురించి, అదే యోగం అంటారు. నీ ఆత్మతోటి నువ్వు యోగం చెందటమే ఆత్మ సంయమం. నీ యోగంలో నువ్వు యోగారూఢుడై ఉండటమే, అంటే యోగాన్ని అధిష్ఠించి ఉండవు. అవన్నీ ఎలా కుదురుతాయి? నీ మనసు, నీ శరీరం, నీ ఇంద్రియాలు ఇవన్నీ కూడా నీకు సహకరించకుండా నువ్వు మెడిటేషను, ధ్యాన స్థితి, సంయమనం ఇవన్నీ ఎలా కుదురుతాయి? అందుకనే ధ్యాన యోగంలో ఇవన్నీ మనకి చెప్పుకుంటూ వచ్చాడు. అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః అన్నాడు. మరి నువ్వు కర్మఫలాలను ఆశించకుండా నువ్వు చేయాల్సిన పని చేయి అని చెప్పాడు. హన్య సన్యాస సంకల్పో యోగి భవతి కశ్చన అన్నాడు. సంకల్పాలను సన్యాసించు. నువ్వు సంకల్పం చేయకు. సృష్టి అనేటటువంటి ఒక సంకల్పంలో భాగమై నువ్వు వచ్చినప్పుడు నీ దగ్గరికి నీ కర్మ, నీ కర్తవ్యమే నడిచి వస్తుంది, ప్రకృతి పంపిస్తుంది. నువ్వు దాన్ని నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళు అని చెప్పాడు. బంధం లేకుండా కర్మలు నిర్వర్తించమని చెప్పాడు. శమం కలిగి ఉండమన్నాడు. ఉద్ధరేద్ ఆత్మానం అవసాదయే. నీ ఆత్మ నువ్వు కించపరుచుకోవద్దు అని చెప్పాడు. ఆత్మే బంధువు అని చెప్పాడు, ఆత్మే శత్రువు అని చెప్పాడు, నీకు నువ్వే అని చెప్పాడు. ఇవన్నీ మనం విన్నాం కదా, మనం చాలా వివరంగా మనకు చెప్పుకున్నాం. ఇవన్నీ చెప్పాడు. చితాత్మన ప్రశాంతస్య పరమాత్మ సమాత్మిత అని చెప్పాడు. ప్రశాంతంగా ఉండటానికి ఇవన్నీ. ఇప్పుడు మన భావాలు ఇలా రకరకాలుగా మనం ఉన్నప్పుడు మనలో ప్రశాంతత ఎలా ఉంటుంది? ప్రపంచంలో ఎక్కడో ఏదో జరిగిన సంఘటన ప్రపంచం అంతా చెప్పేయాలి అనేటటువంటి ఒక రజస్సు నీలో రగిలిపోతున్నప్పుడు నీకు ప్రశాంతత ఎక్కడి నుంచి వస్తుంది? ఏ దేవాలయానికి వెళ్తే వస్తుంది? ఏ పుణ్యక్షేత్రానికి వెళ్తే వస్తుంది? ఏ నదిలో మునిగితే వస్తుంది? ఇవన్నీ బయటవి. కానీ ఇవన్నీ లోపల నువ్వు చేయవలసినటువంటి నీ భావ శుద్ధి కోసం నువ్వు చేయవలసినటువంటి సాధన ఇదంతా. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ చెప్పుకున్నాక చాలా కుటస్థో విజితేంద్రియ, అలాంటి వాడు యోగయుక్తుడై ఉంటాడు అని చెబుతూ మళ్ళీ ఇంకొక విషయం చెప్తున్నాడంటే, ఇక్కడ నిజంగా మనం ధ్యాన స్థితిలోకి వెళ్ళాలన్నా, ధ్యానం అనేటటువంటి దాన్ని మనం ఆచరించాలన్నా దానికి ఇవి ముఖ్యమైనటువంటి సూత్రాలు. ఇక్కడ చెప్తున్నాడు, ప్రపంచంలో మనుషులు అనేటటువంటి వాళ్ళు ఎలా ఉంటారు నన్నాన్ని కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. సుహృన్ మిత్రార్యుదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్ విశిష్యతే అని ఒక శ్లోకం. ఇది 9వ శ్లోకం ధ్యాన యోగంలో.
ఈ 9 శ్లోకాల తర్వాత అప్పుడు మొదలవుతుంది నువ్వు ధ్యానం అనేది ఎలా చేసుకోవాలి అనేటటువంటిది. అంటే దే ఆర్ ఆల్ ప్రిపరేషన్స్. నీ మనస్సు, నీ శరీరం, నీ ఇంద్రియాలు ఇవన్నీ కూడా ఒక చక్కటి సమత్వంలోకి రాకుండా ధ్యానం అనేటటువంటిది కుదరదు కుదరదు కుదరదు. ఇది అండర్లైన్ చేసుకోవాలి. ఇవేవీ రాకుండా ధ్యానం చేస్తున్నాం అంటే ఇట్ ఈస్ జస్ట్ యువర్ హాలోజినేషన్ చేస్తున్నాం. మేము ధ్యాన సెంటర్లో చేరామని నలుగురికి వాట్సాప్లో పంపించుకోవడానికి. ఫస్ట్ డే జాయిన్ అయ్యి ఇవి పంపిస్తాడు, నేను యోగా సెంటర్లో జాయిన్ అయ్యాను అని. ఆ తర్వాత 4 రోజుల తర్వాత ఉంటాడో లేదో మనకు తెలియదు. అయిపోయింది. అందరూ అనుకుంటారు, రే పలానా మంగేష్ ఈ మధ్య ధ్యాన సెంటర్లో జాయిన్ అయ్యట్రా, రోజు ధ్యానం చేస్తున్నట్ట అని అందరూ చెప్పుకుంటుంటే ఇప్పుడు వచ్చి లేదండి ఈ మధ్యనండి అని నలుగురితో అనటం కోసం తప్ప నిజమైన ధ్యాన స్థితి నీకు రాదు అన్నది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కళ్ళు, ఇంక్లూడింగ్ ద స్పీకర్. నాకు ఈ మాట చాలా ఇష్టం అండి. ఇది జిడ్డు కృష్ణమూర్తి గారి దగ్గర నుంచి నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఆయన ఎక్కడ నేను అని వాడరు, ఇంక్లూడింగ్ ద స్పీకర్ అంటారు. అంటే ఈ మాట్లాడేవాడు కూడా అని దాని అర్థం. ఆయన చెప్పేటటువంటి లెక్చర్స్ లో మాట్లాడేవాడు ఎక్కడో అంతా దాటిపోయాడు అని అనుకోదు, వాడు కూడా నేర్చుకుంటున్నాడు అని చెప్తారు ఆయన. ఎవ్రీవన్ ఈజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. ఆ లెర్నింగ్ ప్రాసెస్ లోనే మనం ఇవన్నీ చేస్తూ ఉన్నాం. అందుకనే మాట్లాడుతున్నవాడు కూడా, మాట్లాడేవాడికి అన్నీ తెలుసు అనుకోవద్దు. ఏ మాట్లాడేవాడికి తెలుసు, మళ్ళీ దాన్ని చిన్నగా విప్పుకుందామా, దాన్ని కూడా మనం కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దామా. ఎవరు మాట్లాడుతున్నారు నీలో? ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద సభ జరుగుతోంది, సభలో అందరూ కూర్చున్నారు. ఒక ఆయన మైక్ తీసుకొని మాట్లాడుతున్నాడు. దూరంగా ఉన్న వాళ్ళకు కూడా వినపడుతోంది. ఎలా వినపడుతోంది? అందరికీ ఆ మైక్ లోంచి వచ్చేటటువంటి దాన్ని వినపడటం కోసం స్పీకర్లన్నీ పెట్టారు. ఆ స్పీకర్లలోంచి వినపడుతోంది. మాట్లాడుతున్నది ఎవరు? కానీ అక్కడ ఉన్న వాళ్ళకి వినిపించేది ఎవరు? అందరికీ స్పీకర్లో వినపడుతోంది. స్పీకర్ అంటోందిట నేనే మాట్లాడుతున్నాను అంటోందిట. స్పీకర్ దాని అంతా అది మాట్లాడుతుందా? అక్కడ ఎవరో మాట్లాడుతున్న దాన్ని గ్రహించి అందరికీ తన ద్వారా వినిపిస్తోంది. అలాగే మనలో కూడా మనం మాట్లాడుతున్నటువంటి మాట మాట్లాడేవాడు వేరు. వాడు మాట్లాడుతున్నటువంటి మాట మన శరీరం అనేటటువంటి స్పీకర్లోంచి బయటకు వస్తోంది. అసలు మాట్లాడేవాడు వేరు. ఆ మాట్లాడేవాడు నేనంటే నా పేరు ఇదండి, నా పేరు అదండి కాదు. ఆ నేను అనేది ఏదైతే ఉందో అది నీలో మాట్లాడుతోంది. ఆ నేను మాట్లాడుతున్న దాన్ని నీ స్వభావంలోకి దిగితే, నీ స్వభావంలో నువ్వు చెబుతున్న విషయాన్ని ఎంత అర్థం చేసుకున్నావు అనే దాన్ని బట్టి నీ నుంచి అది బయటకు వస్తూ ఉంటుంది. అంటే అగైన్ ఫిల్టరేషన్ అన్నది జరిగింది. ఈ ఫిల్టరేషన్ జరిగిన దాన్ని అవతల వాడికి వెళ్ళినప్పుడు వాడికున్న అవగాహనని బట్టి, అంటే వాడి చెవిలోకి వెళ్ళి అది వాడు విని, మనస్సు విని వాడికి చెప్పినప్పుడు వాడికున్న అవగాహనని బట్టి వాడు దాన్ని అర్థం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. దిస్ ఈజ్ ఎ సైన్స్. దీని ఏదో స్పిరిచువల్ కింద తీసుకోకండి. ఇట్ ఈస్ ఎ గ్రేట్ సైన్స్. రిసీవింగ్ అండ్ ట్రాన్స్మిటింగ్ అనేటటువంటి 2 పోల్స్ మనలోనే ఉన్నాయి కదా. వాటి ద్వారా మనం గ్రహిస్తున్నాం, మనకున్న జ్ఞానం ద్వారా అర్థం చేసుకుంటున్నాం. తద్వారా మనం ఎంత దాన్ని మనం ఆచరణలోకి తేవాలో అంత ఆచరణలోకి తెస్తున్నాం. తేలేని దానికి బాధపడుతున్నాం, తెచ్చిన దానికి సరిగా చేసామా లేదా అని మళ్ళీ మనం ఆలోచించుకుంటూ ఉన్నాం. ఇది మనలో ఒక భాగం జరుగుతుంది. అందుకనే మాట్లాడుతున్న వాడు కూడా వినాలని చెప్పారు. మా గురుగారు చెప్పారు, నువ్వు ఓంకారం చేస్తుంటే నువ్వు వినని చెప్పారు. ఎవరు చేస్తున్నారు ఓంకారం? ఎక్కడి నుంచి పుడుతోంది ఓంకారం? ఎక్కడి నుంచి పుడుతోంది ఆ శబ్దం? అక్కడికి వెళ్ళి కూర్చొని నువ్వు కూడా వినమని చెప్పారు. వినకుండా చేసే ఓంకారం వేస్ట్. టేప్ రికార్డర్ కి నీకు తేడా లేదని చెప్పారు. అందుకనే మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఎప్పుడైతే మనం కూడా విన్నామో, మనం మాట్లాడేది కరెక్టా కాదా అన్నది మనకు తెలుస్తుంది. మనం వినకుండా మాట్లాడేస్తాం. ఎందుకు మాట్లాడతాం? అవతలవాడు వినాలనే భావన, కానీ అది మనం కూడా వినాలి. ఎప్పుడైతే మనం కూడా విన్నామో దాంట్లో ఉన్నటువంటి విచక్షణ మనకి తెలుస్తుంది అనేటటువంటి ఒక ప్రిన్సిపల్ మనం మర్చిపోతాం. చూడండి ఎంత ఉంటుందండి సైన్స్. దిస్ ఇస్ సైన్స్. ఇదేదో శాస్త్రం అండి, ఇదేదో అదండి ఇదండి అనుకోకండి. ఇలాంటివి మనకు ఎప్పుడు తెలుస్తాయంటే, ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు దాన్ని మనం మళ్ళీ అదే పదం వాడుతున్నాను నేను, పందికొక్కు తవ్వినట్టు తవ్వుకుంటూ వెళ్తూ ఉండటమే. మా కృష్ణస్వామి గారు చెప్పినట్టు అడుగు పెడితే అడుగు తగలాలని చెప్పారు.
మళ్ళీ మళ్ళీ ఇవే మనం జీవితంలో చెప్పుకోవాలి. అదే తిన్న వంకాయ కూర వారానికి ఒకసారి తింటలేదా? అన్నం రోజు తింటున్నాంగా. ఒకరోజు నెయ్యి లేకపోతే ఏంటి ఇవాళ నెయ్యి లేదా అని అడుగుతున్నాంగా, పెరుగు లేదా అని అడుగుతున్నాంగా. నిన్న తిన్నావుగా పెరుగు, పొద్దున్న తిన్నావుగా. కానీ ఇలాంటి విషయాలు మళ్ళీ చెప్తే ఏమనిపిస్తుంది? ఎప్పుడు అవేనా అండి అని వస్తుంది. అంటే మనసు తమస్సులో ఉందన్నమాట. ఇది గమనించుకోవాలి. ఇది గమనించుకున్నప్పుడు ఏమవుతుందంటే మనల్ని మనం సెట్ చేసుకోవడానికి ఒక దారి ఏర్పడుతుంది. ఇక్కడ చెప్తున్నాడు 9 రకాలైనటువంటి మనుషులు ఉంటారా ప్రపంచంలో. సుకృత్ అంటే ప్రతిఫలం కోరకుండా ఉపకారం చేస్తారటండి. అంటే అవతల వాడు మనకి ఏదో చేశాడు అన్న భావం లేకుండా నేను వాళ్ళకి ఏదో ఒకటి ప్రతి ఉపకారం అనేటటువంటిది చెయ్యాలి. ఇది ముఖ్యంగా ఉండవలసినటువంటి లక్షణం. యోగ సాధకుడైనటువంటి వాడికి ఇది ముఖ్యంగా ఉండాల్సిన లక్షణం. అంటే ప్రతిఫలం కోరకుండా నీ పని నువ్వు చెయ్యి. నీకు వచ్చిన అవకాశంలో అవతల వాడికి ఏవైనా హెల్ప్ చేయాలనిపిస్తే చెయ్యి. 2 మిత్ర అంటే ఉపకారం చేస్తే ప్రత్యుపకారం చేస్తారు. అంటే మిత్రుల్లోనే సుకృత్ ఉంటారు, మిత్రులు ఉంటారు. అంటే మిత్రుడైనటువంటి వాడు ఏం చేస్తాడంటే క్విట్ ప్రో, నువ్వు నాకేమిచ్చా నేను నీకేమిస్తా, అంతే కదా. అది మిత్రుడు. 3 అరి. అరి అంటే శత్రువు అయినటువంటి వాడు. శత్రు భావన. నిజానికి శత్రువు అనేటటువంటి వాడు భౌతికంగా ఉండడండోయ్, గుర్తుపెట్టుకోండి. శత్రుత్వం అనేటటువంటిది మానసికంలో ఒకానొక మానసిక స్థితి. శత్రుత్వం అనేటటువంటిది అవతల వాడు నీకు శత్రువు. దీని మీద ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. బహుశా చెప్పే ఉంటాను, మళ్ళీ ఒకసారి చెప్తాను కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే. మాస్టర్ సివివి గారి దగ్గరికి ఒక ఆయన వచ్చాట. ఆయన రోజు చక్కగా ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. ఆయనకి ఎవరో చాలా మంది ఎనిమీస్ ఉన్నారు. గురువు గారి దగ్గరికి వచ్చి, గురువుగారు నాకు చాలా మంది శత్రువులు ఉన్నారండి, మీరు ఏదైనా సరే కొంచెం వాళ్ళని ఏదో ఒక రకంగా మీరు అణిచేసేయాలి. అంతే కదా మనం అనేది. మనకి ఎవడైనా శత్రువు ఉంటే వాడు నాశనం అయిపోవాలని కోరుకుంటాం. మనలో ఉన్న శత్రుత్వం పోవాలని కోరుకోం, శత్రువు నాశనం అయిపోవాలని కోరుకుంటాం. ఇది చాలా భయంకరమైనటువంటి భావం. అలాగే ఆయన అన్నారట, ఒక పని చేయి, నీకు ఎంతమంది శత్రువులు ఉన్నారో వాళ్ళందరి పేర్లు రాసుకుని రా అని చెప్పారు. ఈయన ఒక వారం రోజులు కష్టపడి కొన్ని పేర్లు రాసుకుని వెళ్ళాట. పేర్లు రాసుకుని వెళ్ళిన తర్వాత ఆయన అన్నారట, వీళ్లల్లో నీకు బాగా శత్రువులు ఎవరో ఒక 10 మందిని అన్నారు. ఈసారి నెల రోజులు పట్టింది. బాగా ఆలోచించి ఒక 10 మంది పేర్లు రాసుకుని వెళ్ళాడు. మళ్ళీ అన్నారట ఆయన, 5గురు పేర్లు తీసుకురా అన్నారట. ఈసారి 2 నెలలు పట్టింది ఆయనకి. ఎందుకంటే బాగా ఆలోచించాలి కదా, ఈజ్ ద గ్రేటెస్ట్ ఎనిమీ అని. 5గురు తీసుకెళ్తే అప్పుడు చెప్పారట, ఈ 5గురులో బాగా శత్రువైన ఒకడిని పట్టుకురా అన్నారట. 6 నెలలు పట్టిందిట. చూడండి ఇంటెన్సిటీ ఎలా పెరిగిందో. 6 నెలల తర్వాత తీసుకెళ్తే వీడు ఫోటో పట్టుకురా అన్నాడు. సరే ఫోటో పట్టుకొని వచ్చాడు. ఇక అనుకున్నాడు అయిపోయింది, వాడు సర్వనాశనం మఠాష్ అని అనుకున్నట్ట. ఆయన ఏం చేశారట, గురువు గారు ఒక పని చేయి, రోజు నా ప్రార్థన చేసుకుంటున్నావు కాబట్టి వీడి ఫోటోను కూడా నా ఫోటో పక్కన పెట్టి నేను కొత్త మంత్రం ఇస్తా, ఆ మంత్రం చేయని చెప్పారట. నేను అనుకున్నాడు గోయిందా, వాడు ఇవాళతో మఠాష్ అనుకున్నట్ట. అప్పుడు చెప్పారట, ఎనిమీ బివేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అని చెప్పారట. దాని అర్థం ఏంటండి, నీలోనే ఉన్నాడు రా శత్రువు అనేటటువంటి వాడు, అది గుర్తుపెట్టుకో. శత్రుత్వం బయట లేదు, వాళ్ళలో లేదు. ఎనిమీ బివేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అంటే ముందు నీ సంగతి చూసుకో. నీలో ఉంది శత్రుత్వం అనేటటువంటిది, అది పోవాలి. వాడు నేను ఒకటే అనే భావంతో నువ్వు ఎప్పుడైతే ఇది చేసావో, అందుకే నా ఫోటో పక్కన పెట్టని చెప్పారట ఆయన. అందరిలో ఉన్నటువంటి ఒకే ఒక తత్వాన్ని నువ్వు దర్శించగలిగితే శత్రుత్వం లేదు, మిత్రత్వం లేదు, ఉన్నదంతా యోగత్వమే. 6 నెలల తర్వాత ఎవడి ఫోటో అయితే పెట్టాడో ఆయన ఈయన ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారట. ఎందుకు? 1 గురువు ఉపదేశం, 2 చెయ్యక తప్పదు, 3 మెల్లిమెల్లిగా ఆ శత్రుభావన ఏళ్ళలోంచి బయటకు వెళ్ళిపోయింది. అంటే దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, శత్రుత్వం అనండి, మిత్రత్వం అనండి, ఏదైనా సరే ఇవన్నీ కూడా మనలో ఉండేటటువంటి ఒక రకమైనటువంటి భావాలు. ఆ భావాలలో నుంచి ఉన్నటువంటి ఏకత్వంలో గనక మనం వెళ్ళగలిగితే, అంటే భిన్నత్వంలో ఏకత్వం చూడగలిగితే, అప్పుడు మనం యోగ స్థితిలో నిలవటానికి మన సాధన మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. లేకపోతే ఏం చేస్తుంది, అక్కడి నుంచి కిందకి జారిపోతాం. మనం ఇంకా 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 జారిపోతాం, మనకు తెలియదు. మనం జారిపోతున్నాం అన్న సంగతి కూడా తెలియకుండా మనం జారిపోతాం. అది అరి అనేటటువంటిది శత్రువు. అంటే అలాంటి వాళ్ళు కూడా మనకు ఉంటారు.
4 తటస్థుడట. ఉదాసీనుడు అంటే తటస్థుడు. అంటే వాడు అలా ఉంటాడు అంతే. వాడికి శత్రుత్వం లేదు, మిత్రత్వం లేదు. అదో రకంగా ఉంటాడు. మధ్యస్థంగా ఉంటారట కొంతమంది. మనకెందుకులే వాడి మీద పిల్లుల్లాగా అటు దూకుదాం ఇటు దూకు మధ్యస్థం. ద్వేషింపదగిన వారు. కొంతమందిని చూస్తే ద్వేషించాలనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుందో మనకు తెలియదు. దానికి కొంతమంది చెప్తారు పూర్వజన్మలో వీళ్ళిద్దరికి పడి ఉండదండి అని చెప్తారు. పూర్వజన్మ మనకు తెలుసా? వచ్చే జన్మ మనకు తెలుసా? ఉన్నది ఇదే కదా జన్మ. ఈ జన్మలో నువ్వు సరిగ్గా ప్రవర్తించడం తెలిస్తే ఈ జన్మలో మనిషితోటి ఎలా ఉండాలి, జంతువుతోటి ఎలా ఉండాలి, మిత్రులతోటి ఎలా ఉండాలి, శత్రువులతోటి ఎలా ఉండాలి అన్నది నీకు తెలియాలి అంటే రామాయణం చదువుకోవాలి. రాముడు మానవుడై జన్మించి భూమి మీద జంతువులతోటి ఎలా ఉండాలి, రాక్షసులతో ఎలా ప్రవర్తించాలి, మనుషులతో ఎలా ప్రవర్తించాలి, మిత్రులతో ఎలా ప్రవర్తించాలి, మునులతో ఎలా ప్రవర్తించాలి, దేవతలతో ఎలా ప్రవర్తించాలి అని మానవుడై నడిచి చూపించినటువంటి ఏకైక అవతారం రామావతారం. అందుకు రామాయణం మనకి ఉద్గ్రంథం. అందుకని రామాయణం మనకి ఆదర్శ గ్రంథం. అందుకని రాముడు మనకి ఆదర్శ పురుషుడు. మిగిలినవన్నీ మనకి ఇవి వద్దు. మనకి ఎక్కడ ఏదైనా సరిగా అర్థం కాని పాయింట్స్ ఉంటాయి చూసారా మనకి, వాటిని పట్టుకొని ప్రపంచం మీద పడతాం. ఇక అంత మనం చేయగలిగేది ఏం లేదు దానికి. సో కాబట్టి ద్వేషింపదగిన వారు. బంధువులు తెలుసు కదా మనకి. సాధువులు వాళ్ళ ఎవరికి ఏమీ అపకారం చేయని సాధు స్వభావం కలిగినటువంటి వాళ్ళు. ఇందాక చెప్పిన యోగత్వం అంటే వాళ్ళు సత్వగుణంలో ఉంటారు. పాపులు అంటే వాళ్ళు ఇంకొకళ్ళని హింసిస్తూ బతికేటటువంటి వాళ్ళు పాపులు. వాళ్ళు పాపం చేసిన ఈ 9 రకాలైనటువంటి వాళ్ళల్లో యోగి అయినటువంటి వాడు సమభావం గలవాడు ఉంటాడట. సమభావం గలవాడే శ్రేష్ఠి యోగి అని చెప్తున్నాడండి. సారీ సార్, ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఎలా కుదురుతుందండి ఇవన్నీ అని మనకు అనిపిస్తూ ఉంటుంది కదా. అంతే కదా. ఎప్పుడు అనిపిస్తుంది? సాధన చేయటానికి పూనుకున్న వాడికే అనిపిస్తుందండి. ఓయ్ మామూలు వాడికి కాదు. మనతో ఒక శ్రోత జాయిన్ అయ్యారు. నమస్తే అండి. హలో 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 నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. జయాన్ మాట్లాడుతున్నాను విశాఖపట్నం నుండి. చెప్పండి జయ గారు. బాగున్నారు సార్? బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. విశాఖపట్నంలో అయితే ఎండలు మండిపోతున్నాయి. అయినా ఎవరు సాధనలో వాళ్ళు ఉన్నారు. బాగుంది. అయితే ఎప్పుడు డౌట్లు అడగడానికి వస్తారు కదా. ఈరోజు చెప్పడానికి వచ్చాను. ఏంటంటే మీరు స్టార్టింగ్ లో కంపేర్ చేశారు కదా, అదే మన జంధ్యాల గారి విషయాల్ని గుణాలతో, సత్వరాజు యోగి భోగి రోగి, వాటిని సత్వరాజు తమో గుణాలు నాకు భలే నచ్చింది. ఇంకొకటి ఏంటంటే నేను ఇంకా యూట్యూబ్ లో గీత చూసి అంతా వచ్చేసి అదే అనుకుంటారు. నేను అలాంటి వాటిని రెండింటితో కంపేర్ చేస్తాను సరదాగా. ఒక సినిమా చూసి వచ్చి బాగా అది థియేటర్ బయటకు వచ్చి ఇన్స్పైర్ అవుతాం కదా, ఆ క్యారెక్టర్స్ లో లాగా మనం ఆదర్శంగా ఉండాలని. మళ్ళీ ఇంటికి వచ్చాక మామూలు అయిపోతాం. ఇందాక యూట్యూబ్ లో అన్నారు కదా అన్ని చదివేసామని, వాళ్ళకి పాదాబంధనాలు అని అన్నారు కదా సరదాగా మీరు. అయితే ఇప్పుడు ఇంకొకటి చెప్తాను. లాంగ్వేజ్ నేర్చుకుంటాం, ఏదో అదర్ లాంగ్వేజ్. మనకు 3 లాంగ్వేజ్లు వస్తే 4దో 5దో అలా నేర్చుకుంటే అది ప్రాక్టీస్ చేయకపోతే మర్చిపోతాం. అవును. అలాగే యూట్యూబ్ అది అంటే జస్ట్ నేను సరదాగా లింక్ పెట్టినాను. అన్ని వీడియోస్ చూసినా మనం అది ఎగ్జిక్యూట్ చేయకపోతే చూసినా చూడలేనట్టే లెక్క. అవును. ఏదైనా సరే అంటే ఆచరణాత్మకంగా ఉంటేనే అది. మరి ఇంకొకటి లాస్ట్ విషయం, మీరు అన్నారు కదా వినాలి మనం కూడా ఓంకారాన్ని అని. అంటే ఆచరిస్తూ చెప్పే విషయాలకే విలువ ఎక్కువ ఉంటుంది కదా, అంటే మనం కూడా వింటూ చెప్పడం అనేది. అవును. జస్ట్ నేను ఏంటంటే ఊరికే కొన్ని విషయాలు తెచ్చి మీరు చెప్పిన విషయాలకి కంపేర్ చేశాను అది ఇదని. అంటే ఎగ్జాంపుల్స్ చెప్పడం వల్ల, ఎగ్జాంపుల్స్ తో ఎక్స్‌ప్లెయిన్ చేయడం వల్ల విద్యార్థులకి బాగా పాఠాలు అర్థం అవుతాయి అనే విషయం నాకు తెలుసు. ఎందుకంటే నేను గతంలో టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నాను. అవే మనకి ఉపనిషత్తులు అనేటటువంటివి మనకి పెద్దలు ఎందుకు ఇచ్చారంటే, ఎన్నో రకాలైనటువంటి చిక్కుముడులు లాంటి విషయాల్ని మనకు అర్థం చేయటం కోసం గురు శిష్య సంవాదంగా
గురువు గారు శిష్యుని దగ్గరికి పిలిచి, నాన్న ఈ విషయం ఇలా ఉంటుంది అని కొన్ని చక్కటి ఎగ్జాంపుల్స్ తో చెప్పి అక్కడ శిష్యుడికి చెప్పడం అంటే రాబోయే భవిష్యత్ తరాలకి మనలాంటి వాళ్ళకి అది అర్థం కావడం కోసం మరింత విడమర్చి చెప్పడం అనేటటువంటిది. అందుకనే మనకి ఎగ్జాంపుల్స్, మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఒక్కొక్క కాలానికి అనుగుణంగా ఒక్కొక్క రకమైనటువంటి ఎగ్జాంపుల్స్ మనకి ఇస్తూ వచ్చారు. ఇప్పుడు మనం ఉన్న కాలానికి ఎగ్జాంపుల్స్ అనేటటువంటివి మనకి దగ్గరగా ఉన్న ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకుంటే ఆ కంపారిజన్ వల్ల మనకి బాగా తొందరగా అది అర్థం అవటానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడో పూర్వకాలంలో అంటే ఒక 500-600 సంవత్సరాల నాటి ఎగ్జాంపుల్ ఏదైనా మనం చెప్పామనుకోండి, అది ఇప్పటికి అది నప్పదు. కరెక్ట్ గా చెప్పాలి. అవును సార్, అవును సార్. అది ఎందుకంటే కాలానుగుణంగా మార్పులు అనేటటువంటి వస్తూ ఉంటాయి. ఆ మార్పులకి తగ్గట్టుగా మనం కూడా మారాలి. అదే అప్డేట్ అవడం అంటారు కదా, అలా అన్నమాట. కరెక్ట్. మారకపోతే ఏమవుతుందంటే మనం ముందుకు వెళ్తున్నాం అనే ఒక రకమైనటువంటి ఒక మొండి భావన ఉండిపోతుంది మనలో. ఇప్పుడు ఏదైనా ఒక మార్పు ఉన్నదనుకోండి, నేను ఇంతే, ఒక అప్పట్లో వేదంలో ఇలాగే చెప్పారు కాబట్టి ఇలాగే చెయ్యాలి, లేకపోతే ఇంకేముంది అని అనుకున్నప్పుడు మన మైండ్ ఒక రిస్ట్రిక్షన్ లోకి వెళ్తుంది, ఈజీలో ఉండదు. నీ చుట్టూ ఉన్న సమాజంలో ఒకటి జరుగుతూ ఉంటుంది, ఒక దాన్ని నువ్వు పట్టుకొని అదే నువ్వు గట్టిగా పట్టుకొని ఉన్నప్పుడు నీ మనసు ఈజీలో ఉండదు. ఒక రకమైనటువంటి ఒక బిగింపు ఉంటుంది. బిగింపు అనేటటువంటిది యోగానికి వ్యతిరేకం. అసలు బిగింపు ఉండకూడదు, ఒక ఈజ్ ఉండాలి. అప్పుడే మనసు ఏమవుతుందంటే ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ఆ ఫ్లెక్సిబిలిటీ ఉన్నప్పుడే మామూలుగా మనకు చెప్తారు, బీ ఫ్లెక్సిబుల్ అని చెప్తారు, బెండ్ ఆర్ బ్రేక్ అని మనకు ఒకటి వస్తుంది. ఇప్పుడు మీ దగ్గర ఒక వస్తువు ఉందండి, సూట్ కేసులో పెట్టుకోవాలి, అది చక్కగా పట్టింది అనుకోండి, మీరు ఇలా వంచునో ఏదో చేస్తే పట్టింది, తీసుకెళ్తారు మీతో పాటు. లేకపోతే ఏం చేస్తారు, అవతల పారేస్తారు దాన్ని. అంటే మీతో పాటు తీసుకెళ్లరు, అక్కడ పడేస్తారు. లేదు మరి పనికిరాదు అనుకుంటే ఇరక్కొట్టి అవతల పారేస్తారు. అందుకే బెండ్ ఆర్ బ్రేక్ అంటారు. బీ ఫ్లెక్సిబుల్. మనం సమాజంలో సిచ్యువేషన్ లో ఎలా ఉండాలి అన్న దానికి మనం ఒక ఫ్లెక్సిబిలిటీ మనలో డెవలప్ చేసుకుంటే ఈజ్ ఉంటుంది, నలుగురితో పాటు మనకు ముందుకు వెళ్తూ ఉంటాం. సమత్వం అంటే అదే అని కూడా మనం చెప్పుకున్నాం. సమత్వం అంటే గుర్రాన్ని గాడిదని ఒకే రకంగా చూడటం కాదు, దాంట్లో ఉన్నటువంటి ఉండటం అనేటటువంటి ఒకే తత్వాన్ని మనం దర్శించగలిగితే, అందుకే ఇందాక చెప్పినటువంటి 9 మందిలో ఉన్నటువంటి ఒకే ఒక తత్వాన్ని దర్శించేటటువంటి వాడు యోగి అని మనకి చెప్పాడు. లేకపోతే ఏమవుతుందంటే వాడు అట్లాంటి వాడు, వీడు ఇట్లాంటి వాడు అని మనం చెప్పుకుంటూనే సరిపోతుంది. మనం చేసే పూజలు, మనం చేసే వ్రతాలు, మనం వెళ్ళే పుణ్యక్షేత్రాలు, గుళ్ళు అన్ని కూడా వెళ్తుంటాం వస్తుంటాం. ఏమో ఇన్ని ప్రదక్షిణలు చేసాం, ఇన్ని కొబ్బరికాయలు కొట్టాం, ఇన్ని పూజలు చేసాం, మాకేం కాలేదండి అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఎందుకయింది అలా? కాకుండా కొంతమందికి ఎందుకు అవుతుంది? దాని వెనకాల ఉన్న రహస్యం ఏంటంటే ఇట్లా ఉంటుంది, నీ భావాన్ని బట్టి ఉంటుంది. అవును సార్, బాగుంటుంది సార్ మీ షో వినడానికి. అందుకే అర్ధరాత్రి మేల్కొని, అంటే ఆర్చీవ్స్ లో కూడా వినొచ్చు కానీ అక్కడ ఇంటరాక్షన్ ఉండదు కదా అని మా బాధ మాది. చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్, నమస్తే. థ్యాంక్ యూ, నమస్తే. కాబట్టి ఈ 9 రకాలైనటువంటి వాళ్ళ ఎందు కూడా 9 అనుకుందాం పోనీ. అప్పుడు భగవద్గీత కాలంలో వీళ్ళు ఒక్కళ్ళే తెలిసేమోనండి, ఇప్పుడు అంతే కదా, చిత్రంగా మాట్లాడతారు. అప్పట్లో ఇంతకంటే ఏం తెలుసండి వాళ్ళకని, ఇప్పుడు ఏదో ఎక్కువ తెలిసినట్టు. వీళ్ళే ఉంటారు ప్రపంచంలో. కాబట్టి యోగి అయినటువంటి వాడు వీళ్ళందరి ఎడలా కూడా సమభావం కలిగి ఉంటాడు. ఎలా కలిగి ఉంటాడు సమభావం? చెప్పుకున్నాం మనం. సమదృష్టి అంటే ఎదుటివాడి ప్రవర్తనకు సరిపోయే దృష్టి అని చెప్పుకున్నాం. అంటే యోగి అయినటువంటి వాడు వీడి శత్రువు, వీడి మధ్యస్థుడు, వీడు కాదు, వీడు ఉదాసీనుడని గాని, వీడు మిత్రుడని గాని, వీడు మంచివాడని గాని, వీడిని ద్వేషించవచ్చు, వీడు చుట్టం, ఇట్లా ఉండదండి. ఎందుకంటే అందరిలో ఉన్నటువంటి ఉండటాన్ని చూస్తున్నాడు కాబట్టి. ఇది మనకి కృష్ణుడి యొక్క జీవిత చరిత్ర చదువుకుంటే తెలుస్తుంది మనకి. కృష్ణుడు యోగి కాదు, యోగేశ్వరుడు అని చెప్పారు. అంటే యోగానికే యోగం ఆయన. ఈజ్ అల్టిమేట్ గోల్ ఆఫ్ ఆల్ యోగేష్, యోగేశ్వరుడు అని చెప్పారు. ఇప్పుడు పాండవులు ఉన్నారండి, యాదవులు ఉన్నారండి, వాళ్ళిద్దరు చుట్టాలేగా. వాళ్ళిద్దరికి, కృష్ణుడికి ఇద్దరు చుట్టాలే. ఎవరితోటి ఎలా ఉన్నాడు మనం కృష్ణ చరిత్ర చదువుకుంటే తెలుస్తుంది. ఎవరు శరణాగతి చెందారు, ఎవరు కాదు, ఎవరు రక్షణ భారం వహించాడు, ఇవన్నీ చూస్తుంటే మనకు తెలుస్తుంది కదా. గాంధారి మా నీ వంశం మొత్తం నాశనం అయిపోతుందని శాపం పెట్టింది, నవ్వు ఊరుకున్నాడు ఆయన. వాళ్ళందరూ మద్యం దాగి కొట్టుకున్నారు, కొట్టుకొని అందరూ చనిపోయారు. ఆయన కళ్ళ ముందే జరిగిందిగా. కృష్ణ కథ చదువుకుంటే తెలుస్తుంది. కృష్ణుడు మనం రకరకాలుగా, ఇంతవరకు భూమి మీద అర్థం కాని వ్యక్తిత్వం ఎవరిదైనా ఉందంటే కృష్ణతత్వమేనండి.
రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు కృష్ణుడి గురించి. ఆయనకి అంతమంది భార్యలండి, ఎంతమంది భార్యలండి అని మనం మాట్లాడుకుంటూ ఉంటారు. పూర్తిగా తెలియదు. గురుగారు ఒక బుక్ లో చెప్తారనమాట, నీకు సంబంధం లేని ఫ్యాకల్టీ గురించి మనం కామెంట్ చేస్తాం. అంటే ఒక హిస్టరీ ప్రొఫెసర్ గారు అస్ట్రాలజీ ఈజ్ నాట్ ఏ సైన్స్ అని మాట్లాడతాడు. అంటే ఆయనకి తెలియదు అస్ట్రాలజీ గురించి, కానీ ఆయన ఏం చెప్తాడు, అస్ట్రాలజీ సైన్సా, ఈయన హిస్టరీ ప్రొఫెసర్, నీ హిస్టరీ గురించి మాట్లాడు. యూ హ్యావ్ అథారిటీ టు స్పీక్ ఆన్ హిస్టరీ బట్ నాట్ ఆన్ అదర్ సైన్సెస్. అట్లాగే మన కృష్ణుడి గురించి పూర్తిగా తెలియదు, కానీ కృష్ణుడి గురించి మనం మాట్లాడతాం. బుద్ధి మనలో పోయిందా? ఆలోచించుకోవాలి. ఎవరు ఆలోచించుకోవాలి? ఎవరికి వాళ్ళే ఆలోచించుకోవాలి. వాడంతేనండి, మరి నీకు సంబంధం లేదు, చెప్పాను కదా. మనకి ఇంకొకళ్ళ దాంతో సంబంధం లేదు. నీ సాధన నీదే, నీ ఆకలి నీదే, నీ ఆలోచన నీదే. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవటం నీకు నువ్వే. మనం ఇది మానేసి పక్క వాళ్ళని ఉద్ధరించాలని చూస్తూ ఉంటాం. అది మేజర్ మిస్టేక్. నిన్ను నువ్వు ఉద్ధరించుకో. నీ భాష ఎలా ఉందో చూసుకో, నీ భావం ఎలా ఉందో చూసుకో, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో చూసుకో. ఈ మూడే ఉంటాయి మనిషికి. భావాన్ని బట్టి భాష, భాషను బట్టి ప్రవర్తన. ఈ మూడిట్లో అలైన్మెంట్ ఉంటే దాన్ని త్రికరణ శుద్ధి అంటారు. ఈ మూడిట్లో శుద్ధి ఉండాలి. ఆలోచించిందే మాట్లాడాలి, మాట్లాడిందే ప్రవర్తించాలి. అలా లేకపోయినప్పుడు మనకి ఏమవుతుందంటే, ఇదిగో ప్రపంచం అంతా మనల్ని చుట్టేస్తుంది, కమ్మేస్తుంది, అన్ని మారిపోతూ ఉంటాయి, పారామీటర్స్ అన్ని మారిపోతూ ఉంటాయి. మనం అనుకున్నవన్నీ కూడా అన్ని తలకిందులు అయిపోతూ ఉంటాయి. కింద పడి గిలగిల కొట్టుకుంటూ ఉంటాం. ఎందుకు కాదో తెలియదు. దానికి కారణం వాడు, దానికి కారణం వీడు అని చెప్తుంటాం. అసలు కారణం ఇందాక నేను చెప్పాను కదా, మాస్టర్ సియు గారు చెప్పినట్టు, ఎనిమీ బివేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, ఆల్ రీజన్స్ ఆర్ లైడ్ ఇన్ యూ. నీలోనే ఉన్నాయి అన్ని. దాని వైపు తీసుకెళ్తుంది మనకి ఈ జ్ఞానం అనేటటువంటి. ఆఖరికి చివరికి మనకేం తెలుసు, గురు చరిత్ర చదువుకుంటూ ఉంటే అందులో ఏం చెప్తుంది, ప్రాబ్లమ్స్ అన్ని నీలోనే ఉన్నాయని చెప్తుంది. దాన్ని నువ్వే సరి చేసుకోమని చెప్తుంది. అదొక భగవద్గీత లాగానే ఉంటుంది మనకి చదివితే. దీనికి ఒక వివరణ లాగా ఉంటుంది మనకి అది చదివితే. కాబట్టి ఎవరితో ప్రవర్తిస్తున్నావు అన్న దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, దుర్యోధనుడు వచ్చాడు. దుర్యోధనుడి పేరేంటండి అసలు మహాభారతంలో? సుయోధనుడు. అంటే వాడి పాపం తల్లిదండ్రులు మంచి పేరే పెట్టారు, సుయోధనుడు అని. మరి దుర్యోధనుడు ఎందుకు అయ్యాడు? భావం వల్ల, ప్రవర్తన వల్ల అలా అయిపోయాడు. తనకున్నటువంటి ఆ ప్రవర్తన కారణంగా, తను ఆలోచన విధానం వల్ల, నాకు తప్ప ఇంకొకటికి దక్కకూడదు అనేటటువంటి అసూయ వల్ల ఆ విధంగా అయిపోయాడు. దుర్యోధనుడు అనేటటువంటిది అసూయ అనేటటువంటి ఒక దానికి ఒక ప్రతిబింబం మనకు అది కనపడుతుంది. ఏదైతే రామాయణంలో సత్వరజస్తమో గుణాలు అనేటటువంటి 3 గుణాలకి విభీషణుడు, రావణాసురుడు, కుంభకర్ణుడు. విభీషణుడు సత్వగుణం అయితే, రావణాసురుడు రజోగుణం అయితే, కుంభకర్ణుడు సత్వగుణాలు. అంటే 3 గుణాలతోటి మనకి ఆ కథలో మనకు తెలుస్తుంది. 4 తత్వాలతోటి రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుగా మనకి చెప్తారు. వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అనేటటువంటి 4 వ్యూహాలని 4 రకాలుగా మనకి 4 కుమారులుగా మనకి అక్కడ చెప్తారు. ఎవరితో ఎలా ప్రవర్తించాడో మనకు అది తెలుస్తుంది. అందుకు రామాయణం మనం చదువుకోవాలని చెప్పుకున్నాం మనం. కాబట్టి నువ్వు ఎవరితో ఎలా ప్రవర్తిస్తావు, ఎక్కడ యుక్తిగా తప్పించుకోవాలి, ఎక్కడ ఎవరితో ఎలా ప్రవర్తించాలి అనే దాన్ని బట్టి మనలో సమగుణం అనేటటువంటిది మనకి మెల్లిమెల్లిగా ముందుకు వెళ్తూ ఉంటుంది. సమత్వం రాకపోతే యోగంలోకి ప్రవేశించడం అన్నది జరగదు. సమత్వం యోగం ఉచ్యతే, యోగి భవ అర్జున. ఇవన్నీ మెల్లిమెల్లిగా మనం ఎక్కడన్నా రాసి పెట్టుకోవాలి. అప్పుడప్పుడు అవి చూసుకొని మనకు కలిగినటువంటి ఆల్రెడీ మనం విన్నదాన్ని మళ్ళీ పునశ్చరణ చేసుకోవాలి, సింహావలోకనం చేసుకోవాలి. ఈ పదాలంటే మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవాలని అర్థం. అంతే. అప్పుడు మనకి బాగా స్థిరపడుతుంది. దృఢభూమి అంటాడు పతంజలి మహర్షి. అంటే ఒక ఇల్లు కట్టడానికి ఆ భూమిని చదును చేసి ఎలా అయితే మనం బాగా దృఢంగా ఉండటం, లేకపోతే ఇల్లు కుంగిపోతుంది కదండి, పునాదులు కూడా లోపలికి వెళ్ళిపోతాయి. దృఢభూమి అంటాడు ఆయన. అలా మనలో ఒక రకమైనటువంటి కాంక్రిటైజేషన్ జరిగిపోవాలి ఈ భావాలన్నీ. దానికి సంబంధించినటువంటి జ్ఞానం మనలో పెరగాలి. ఆ జ్ఞానాన్ని మన జీవితంలో అప్పుడే దానికి చెప్పినట్టు జ్ఞాన విజ్ఞానంగా అది మనకు మారుతుంది. ఎప్పుడైతే అది విజ్ఞానం అయిందో మనలో ఒక రకమైనటువంటి ఒక సాటిస్ఫాక్షన్ అనేటటువంటిది వస్తుంది. అప్పుడు కూర్చొని అటువంటి మనస్సుతోటి గనక మనం ధ్యానం చేయటం జరిగితే అప్పుడు మనం ధ్యానానికి ప్రవేశం అనేటటువంటిది. దీస్ ఆర్ ఆల్ ఓన్లీ టు ఎంట్రీ ఇన్ టు ద స్టేట్ ఆఫ్ మెడిటేషన్. అలాని ధ్యాన సెంటర్ లోకి లోపలికి వెళ్ళాలంటే మనకు బ్యాడ్జ్ ఇస్తారు చూసారా, ఆ బ్యాడ్జ్ ఉన్న వాళ్ళని లోపలికి పంపిస్తారు. ఎందుకంటే మనం ఆల్రెడీ అక్కడ ఫీజు కట్టాం కాబట్టి.
ఆ ఫీజు కట్టాం కాబట్టి మనకు బ్యాడ్జ్ ఇచ్చారు, అందుకని మనం లోపలికి వెళ్తాం. ఇక్కడ బ్యాడ్జ్ ఏంటి నీకు? నీ లోపల మార్పు రావాలి, నీ స్వభావంలో మార్పు రావాలి, స్వభావం నీకు ఫ్రెండ్ అవ్వాలి. ఎప్పుడైతే స్వభావం ఫ్రెండ్ అయిపోయిందో, నన్ను నేను ఉద్ధరించుకోవడానికి కావాల్సినటువంటి సాధన నేను చేసుకుంటానని ఇందాక చెప్పినటువంటి యోగ సాధనలన్నీ మనం చేసుకుంటూ వెళుతూ ఉంటే, అవన్నీ యోగ సాధనలని మనం అనుకుంటున్నాం కాదు. మన స్వభావంలో ఉన్నటువంటి రకరకాల కార్నర్స్ లో ఉన్నటువంటి చెత్తా చెదారం అంతా తీసేసుకోవడం అనమాట ఇది. మనం ఇల్లు కడుక్కుంటున్నాం అనుకోండి, ఊరికే ఇల్లు ఒక మాప్ లాంటిది వేసుకొని ఇల్లంతా తుడుచుకోవడం వేరు. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు అన్నీ కూడా పక్కకు జరిపి ఒక బిందెడు ఒక బకెట్ నీళ్లు కొట్టేస్తే కార్నర్స్ లో ఉన్న చెత్త అంతా కూడా వచ్చేస్తుంది. మామూలుగా మనం మాప్ తో తుడుచుకున్నప్పుడు డీపెస్ట్ కార్నర్స్ లో ఉన్న చెత్త పోదు. ఊరికే అక్కడక్కడ సోఫా ఉంది, సోఫా వెనకాల ఒక టీపాయ్ ఉంది, దాని మీద ఒక లైట్ ఉంది, ఇంకొక టేబుల్ ఉంది, దాని వెనకాల ఇంకోటి ఉంది, ఇట్లా ఉన్నదనుకోండి, దాని వెనక ఉన్న మురికి ఎలా పోతుంది? ఏం చేస్తాం? ఒక బకెట్ నీళ్లు కొట్టేస్తాం, లేదంటే పైప్ తీసుకొని వాటర్ తోటి కొట్టేస్తాం. అప్పుడేమవుతుంది? ఎవ్రీ కార్నర్ లో ఉన్న చెత్త అంతా బయటకు వచ్చేస్తుంది. అదిగో ఇలా మనం సాధన ఆలోచన చేసుకుంటూ మనలోకి మనం ప్రవేశిస్తూ డీపెస్ట్ కార్నర్స్ ఆఫ్ అవర్ మైండ్ లో మన థాట్స్ ఎలా ఉన్నాయో గనక మనం చూసుకోగలిగితే, అక్కడికి కూడా వెళ్ళి క్లీనప్ చేసుకుంటేనే ఆ మురికంతా పోతుంది. క్రిస్టల్ గా ఉండాలి, క్లియర్ గా ఉండాలి, శుచిగా ఉండాలి. అవన్నీ అప్పుడు క్లీన్ అవుతాయి. లేకపోతే ఏమవుతుంది? అక్కడ పురుగులు చేరుతాయి, తేళ్లు, మండ్రగబ్బులు, గబ్బిల. ఈ రోజుల్లో అంటే రావట్లేదు, కానీ మా చిన్నప్పుడు మేము బోనకల్ అనే ఒక ఊళ్ళో ఉన్నప్పుడు అది ఒక మట్టితోటి ఉండేది. పైన అంతా ఒక ఈ జొన్న చొప్పతో ఇల్లు కట్టేవాళ్ళు. ఆ చొప్పలోంచి అన్ని ఒక్కోసారి కింద పడుతూ ఉండేవి, తేళ్లు, మండ్రగబ్బులన్నీ. మా అమ్మగారు అన్ని టేక్ కేర్ చేస్తుండేవారు వాటిని. పాములు కూడా వచ్చేవి. ఎందుకు వచ్చేవి? ఆ ఇంటి వాతావరణం అలా ఉంది కాబట్టి. మరి ఇప్పుడు సోఫిస్టికేటెడ్ హౌస్లు కన్స్ట్రక్ట్ చేసుకున్నాం మనం, గాలి కూడా రాదు ఇప్పుడు. ఎయిర్ కండిషన్ కనుక వేసుకోకపోతే, ఫ్యాన్ వేసుకోకపోతే మన ఇంట్లో గాలి కూడా రాదు. అప్పుడు మేము ఉన్నప్పుడు మాకు ఎలక్ట్రిసిటీ కూడా లేదు, మొత్తం ఓపెన్ గా ఉండేది, గాలి బ్రహ్మాండంగా వచ్చేది. మరి ఇప్పుడు కానీ పాములు, తేళ్లు, జర్రులు కూడా వచ్చేది. ఇప్పుడు మన హౌసెస్ అన్ని సోఫిస్టికేటెడ్ గా మనం కన్స్ట్రక్ట్ చేసుకున్న తర్వాత వాటిల్లో అన్ని ఇలాంటివి ఏమి రావు కదా. కానీ మరి మనసు అనేటటువంటి ఆ సోఫిస్టికేటెడ్ బిల్డింగ్ ఏదైతే ఉందో, అది ఎంత సోఫిస్టికేటెడ్ గా మనం బిల్డ్ చేసుకున్నా కార్నర్స్ లో ఇంకా చెత్తా చెదారం పేరుకునే ఉంది కనుక మన బుద్ధి, మన స్వభావం ఇంకా మారట్లా. మనం అది గుర్తుపెట్టుకోవాలి. సో ఏమీ చేయకుండా మనం మెడిటేషన్ చేస్తే దట్స్ మోస్ట్ ఫూలిష్ థింగ్ అని చెప్తారు మనకి. అది ఎప్పుడు తెలుస్తుంది మనకి? ఇదిగో ఇవన్నీ చదువుకుంటే తెలుస్తుంది. ఓరి నాయనో, ధ్యానం చేయాలంటే ఇన్ని స్టెప్పులు ఎక్కితే గానీ మనకి ధ్యానం చేయలేమా అని అనిపిస్తుంది. మనం ఏమనిపిస్తుంది? ఏమిటోనండి, ఆ 7 కొండలవాడి దగ్గరికి పైకి వెళ్ళాలి అంటే మెట్లన్నా ఎక్కాలి, బస్ అన్నా ఎక్కాలి. ఏదన్నా ఒక పైకి రోప్ వే వేస్తే, రోప్ వే అయినా పైకి వెళ్ళాలి. అసలు పైనుంచి అట్లా ఒక హెలికాప్టర్ రైడ్ పెడితే ఎంత బాగుంటుందో. ఇలా రకరకాలుగా ఆలోచిస్తాంగా. అంటే షార్ట్ కట్స్ వెతుకుతాం మనం. ఎంతసేపు సాధన చేయటం కంటే షార్ట్ కట్స్ మీదనే మనకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఊరికే మనం మెంటాలిటీ ఎలా ఉంటుందో ఒక ఎగ్జాంపుల్ చెప్తా. షాపింగ్కి వెళ్ళాం అనుకోండి, ఆ షాపింగ్ మాల్లోకి వెళ్ళటానికి నియరెస్ట్ పార్కింగ్ స్పాట్ దొరుకుతుందా లేదా అని ఆలోచిస్తాం. కానీ వాకింగ్ చేయడం కోసం జిమ్కి వెళ్ళో ట్రెడ్మిల్ ఎక్కువ గంటలు వాకింగ్ చేస్తాం. అసలు ఆ సైకాలజీ అంటే నాకు, ఇంక్లూడింగ్ మీ, సైకాలజీ అర్థం కాదు. ఎక్కడో దూరంగా పార్కింగ్ దొరికితే అక్కడి నుంచి నువ్వు నడిచి వెళ్ళొచ్చు కదా లోపలికి. లేదు, నియరెస్ట్ పార్కింగ్ స్పాట్ కోసం వెతుకుతాం మనం. ఇట్స్ సో దాన్ని ఎట్లనా ఆ సైకాలజికల్ థాట్ డిఫరెంట్ గా అనిపిస్తుంది, చాలా విచిత్రం అనిపిస్తుంది, స్ట్రేంజ్ థాట్ అది. ఇదిగో మన జీవితంలో మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది అన్నదానికి ఇది ఒక చిన్న నిదర్శనం. కాబట్టి మనం ధ్యాన స్థితికి తర్వాత, నేను ఇక్కడికి ఎందుకు దీన్నే కంటిన్యూ చేస్తున్నానంటే, తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అన్నది చెప్తాడు. యోగి యుంజీత సతతమాత్మానం రహసి స్థిత ఏకాకి యతచిత్తాత్మ నిరాశి అపరిగ్రహ అనేటటువంటిది. నువ్వు ఇక ధ్యానం చేయటానికి నువ్వు ఎలా సంసిద్ధపరుచుకోవాలి, ఎక్కడ కూర్చోవాలి, ఎలా కూర్చోవాలి, ఎలా ధ్యానం చేయాలి, నువ్వు కూర్చోవలసినటువంటి ప్రదేశం ఎలా ఉండాలి, వీటన్నిటి గురించి మనకి చెప్తాడు. అవి చాలా
ప్రపంచంలో వీటి గురించి చెప్తున్న భావాలు వేరుగా ఉంటాయి. కానీ పెద్దలు అనుభవపూర్వకంగా యోగ దృష్టితో దానిని గ్రహించి వాటి అర్థాలు ఎలా ఉంటాయి అనేటటువంటివి మనం ముందు చెప్పుకుందాం. వీటన్నిటికీ ఆధారం మా గురువు గారు మాస్టర్ వికే గారు ఇచ్చినటువంటి ఎన్నో రకాలైనటువంటి గ్రంథాల్లోంచి మనం గమనించినటువంటి విషయాలే మనం చెప్పుకుంటున్నాం, సొంతవి కావు. కాబట్టి అవి మనం ముందుకు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మన జీవితాన్ని ఈ విధంగా మలచుకోవాలి, మన దినచర్య మలుచుకోవాలి, వీటన్నిటికీ మలుచుకోవాలి. అంటే అన్ని వదిలేసి వెళ్ళటం కాదండి. ఏమిటి సార్ అంటే ఇప్పుడు నేను చేస్తున్న జాబ్ వదిలేసేయాలి, ఏమీ కాదు. అన్నిటితో ఉంటూనే అంటకుండా ఉండటమే వైరాగ్యం. ఆ స్థితికి మనం సాధన చేసుకుంటూ వెళుతూ దానిలో భాగంగా దీన్ని కూడా అమలు చేసుకుంటూ వెళ్తే అన్ని సైమల్టేనియస్ గా వెళ్ళాలి. పతంజలి యోగ సూత్రాల్లో చెప్పినటువంటి యమ నియమ ఆసన ప్రాణాయామ ధ్యాన ధారణ సంయమన సమాధి స్థితులు అనే 8 స్థితులు ఏవైతే ఉన్నాయో ఇవాళ ఒకటి చేసి ఒక 6 నెలలు అయిన తర్వాత ఇంకొకటి, 6 నెలలు అయిన తర్వాత ఇంకొకటి కాదు, అన్ని సైమల్టేనియస్ గా చేసుకుంటూ వెళ్ళటం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు జరుగుతుంది. 7 కొండలు ఎక్కాలంటే ఓ కొండ ఇవాళ ఎక్కేసేసి మళ్ళీ వెనక్కి వచ్చి 2 నెలల తర్వాత 2 కొండలు ఎక్కటం కాదు. ఒకసారి మొదలు పెడితే 7 కొండలు ఎక్కితేనే స్వామి దర్శనం అవుతుంది. అలా మన సాధన ముందుకు సాగాలి. అలా మన సాధన ముందుకు వెళ్ళినప్పుడే మన సాధనలో సిద్ధి కలుగుతుంది. సాధనలో సిద్ధి కలగడం కోసమే మన తపన ఉండాలి. ఏ పని చేస్తున్నా దాని వైపు మన మనసు, మన టార్గెట్ ఇది అనేటటువంటి భావన. నన్ను నేను ఉద్ధరించుకుంటా, నాలో ఉన్న లోపాలు, డీపెస్ట్ కార్నర్స్ ఆఫ్ నా మైండ్ లో ఏమైనా చెత్తా చెదారం ఉన్నాయి. చెత్తా చెదారం అంటే ఏంటంటే పనికి మాలిన భావాలు, ఇంకొకళ్ళని హామ్ చేసే భావాలు, ఇంకొకళ్ళని మనలో అన్ని ఉంటాయండి. ఇంకొకళ్ళని కుట్టే భావాలు అంటే తేలు స్వభావం, ఇంకొకళ్ళని కరిచే భావాలు, అది కరిచేటటువంటి స్వభావం ఉన్నటువంటి జంతువులు, బుసగొట్టే భావాలు ఉంటాయి మనం అవతల వాడి మీద. ఇవన్నీ కూడా లక్షణాలు మనలో. అవన్నీ వెతుక్కుంటూ కెలుక్కుంటూ మనమే అవసరమైన వాటన్నిటిని పక్కకి తీసేసుకుంటూ ఎప్పుడైతే మన సాధన ముందుకు సాగుతూ ఉంటుందో అది ఆటోమేటిక్ గా మనకు తెలియకుండానే ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. అలా నల్లేరు మీద నడకంటారు చూసారా, ఇవన్నీ ఎప్పుడో చిన్నప్పుడు విన్న సామెతలు. అలా జీవితం ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. అలా అందరూ కూడా సాధనలో ముందుకు వెళ్ళాలని, చక్కటి అనుభూతుల్ని పొందాలని, ఆరోగ్యము, ఆనందము, సంతోషము, సుఖము కలిగి జీవితంలో అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వారానికి సెలవు తీసుకుంటున్నాను. వచ్చే వారం కలుద్దాం. జయ గురుదేవ్.